హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి నోముల్లో భాగంగా పోచమ్మ జల్లెడ నోము ఏ విధంగా తయారు చేసుకోవాలి చూపించబోతున్నానండి. ముందుగా ఈ నోముకు వచ్చేసి ఇలాంటి స్టీల్ జల్లెడ తీసుకోవచ్చు, లేదంటే వెదురు జల్లెడ ఏదైనా తీసుకోవచ్చు అండి, మీ చాయిస్. ఇప్పుడు నేను స్టీల్ జల్లెడ పెట్టి అందులోకి పోచమ్మ నోమును ఏ విధంగా పెట్టి నోచుకోవాలని చెప్పి చూపిస్తున్నానండి. పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకోవాలి, అలాగే అక్షంతలను కలిపి ఒక ప్యాకింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఓమ, నెక్స్ట్ వచ్చేసి పంచదార. ఇలా నేను ఒక సెట్ చూపిస్తున్నానండి. ఇలాంటివి 13 సెట్స్ అంటే 13 జల్లెల్లోకి ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు పెట్టుకోవాలి. ఇందులోకి పెరుగు చిన్న చిన్న గిన్నెలు తీసుకొని అందులోకి పెరుగు వేసి పెట్టాలండి. నెక్స్ట్ ఇంకో గిన్నెలోకి బియ్యం పిండి, పసుపు, నీళ్ళు కలిపి దీన్ని పూతగంధం అంటారండి. ఇలా చిన్న గిన్నెలోకి బియ్యం పిండి, పసుపు, నీళ్లు కలిపి తీసుకోవాలి. ఇలా ఈ నోముకైతే 13 జల్లెళ్ళు 26 గిన్నెలు కావాలండి. అంటే ఒక గిన్నెలోకి పెరుగు కావాలి, ఇంకో గిన్నెలోకి ఇలా పూతగంధం తయారు చేసి పెట్టుకోవాలండి. తర్వాత పోగుదారాలు, ప్రతి ఒక్క జల్లెల్లో కూడా పోగుదారాలనైతే తప్పకుండా వేయాలండి. తర్వాత వచ్చేసి ఇందులోకి పంచపలహారాలు అంటే నువ్వులు, పప్పు, బెల్లము, పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి లేదా పుట్నాలు, వీటన్నింటినీ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నింటినీ కూడా ఒక చిన్న కవర్లో వేసి తీసుకోవాలి. 5 రకాల ఐటమ్స్ ఇలా ఒక ప్యాకింగ్ కవర్లోకి వేసి 13 కూడా పెట్టుకోవాలండి. తర్వాత కాయిన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అగరబత్తులు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఒక సెట్ మాత్రమే అండి. ఇలాంటివి 13 సెట్స్ అనేవి చేసుకొని ఈ పోచమ్మ జల్లెడ నోమునైతే నోచుకోవాలండి. ఇందులోకి ఒక ప్రమిద, తర్వాత వత్తులు, నూనె వేసి కూడా పెట్టుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇలా 13 సెట్స్ చేసుకొని ఈ పోచమ్మ జల్లెడ నోమునైతే నోచుకోవాలండి. గౌరమ్మ ముందు పెట్టేసుకొని ఇలా 13 సెట్స్ అన్నింటినీ కూడా తయారు చేసి పెట్టుకోవాలండి. ఈ సంవత్సరం మంగళవారం వస్తుందని చాలామంది పోచమ్మ జల్లెడ నోము కూడా నోచుకోవడానికి ముందుకొస్తున్నారండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోముల యొక్క వీడియోలు, అలాగే ప్రత్యేకించి పుష్య ఆదివారాల వ్రత కథలు నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, మా ఇంట్లో చిన్ని గణపయ్య చిన్న మంచం మీద ఎంత బాగా కూర్చున్నాడో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.